శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకడని తపస్సు చేసి బ్రహ్మని చక్కటి వరాలు కోరాడు. ఎప్పుడు ధర్మ మార్గంలో నేను నడిచే విధంగా నాకు ఒక వరాన్ని ఇచ్చేసేయి. ఇంక నేను మాటి మాటికి ధర్మ మార్గంలో నడుస్తున్నానా లేదా అన్న సంశయం లేకుండా నువ్వు ఆ వరాన్ని ఇచ్చేసావంటే తప్పకుండా నేను అదే మార్గంలో నడుస్తాను అని ఆయన దగ్గర నుంచి వరాన్ని కూడా పొందాడు విభీషణుడు. ఆ తర్వాత దూతగా వచ్చిన హనుమంతుడిని తన సమయోక్తితోటి రావణుడు వధించకుండా కాపాడగలిగాడు. ఆ తర్వాత యుద్ధకాండలో యుద్ధానికి ముందు వీళ్ళందరూ సమావేశం అవుతారు రావణుడి సభలో అన్నమాట. అప్పుడు రావణుడి సభలో ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు మొదలైన రాక్షసులందరూ కూడాను రామ, లక్ష్మణ, సుగ్రీవులను లంకను పాడు చేసిన ఆ హనుమంతుడిని మేము చంపేస్తాం అంటూ లేస్తారనమాట. అప్పుడు ఈ విభీషణుడు ఏం చెప్తాడు? ఆయుధాలు ధరించి లేచిన ఆ రాక్షసులందరినీ నివారించి మళ్ళీ కూర్చోండని చెప్పి నమస్కరించి వాళ్ళతోటి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? "ఓ కార్యము సామదాన భేదోపాయాల చేత సాధింపలేనప్పుడు పరాక్రమం చూపడానికి తగిన కాలమని బుద్ధిమంతులు చెప్పారు కదా! మన ప్రభువు రావణుడు రాముడి భార్యను జనస్థానం నుండి అపహరించి తీసుకొచ్చాడు. అలా చేయడానికి పూర్వం రాముడు ఏమైనా అపకారం చేశాడా ఈయనకి? చేయలేదు. మితిమీరి ప్రవర్తించాడు కాబట్టి ఆ కరుణ్ణి యుద్ధంలో చంపాడు. అందులో ఏమైనా తప్పుందా చెప్పండి? ఏ ప్రాణి అయినా తన బలాన్ని అనుసరించి ప్రాణాలను తప్పకుండా రక్షించుకోవాలి గదా! ధర్మతత్పరుడైన రాముడితోటి వైరం పెట్టుకోవడం మనకి మంచిది కాదు." अयशस्यमनायुष्यं परदाराभिमर्शनम् अर्धक्षयकरं घोरं पापस्य च पुनर्भवम्. ఈ శ్లోకాన్ని మయూఖ పాడి వినిపించారు. అపకీర్తి పాలవడమే కాకుండా మన అర్ధప్రాణాలు భస్మం అయిపోతాయి. పాపం కూడా మనల్ని ఆవరించుకుంటుంది. సీత కారణంగా మనకు గొప్ప ఆపద సంభవింపగలదు. సీతను వదులుకుంటే వైరం తీరిపోతుంది. రాముడితో విరోధం పెట్టుకోవడం క్షేమకరం ఏం కాదు. అట్టి ధర్మాత్ముడికి ఆయన భార్యని అప్పగించేస్తే మనకి మేలు అని అన్నట్ట. ఆ మాటలు వినగానే రావణాసురుడు రాక్షసులందరినీ పంపేసి ఇంట్లోకి వెళ్ళిపోయాట. మళ్ళీ విభీషణుడు వేకువజామునే రావణుడి దగ్గరికొచ్చి నమస్కారం చేసి, "అన్నయ్య రావణ, సీత వచ్చింది మొదలు ఇక్కడ మనకన్నీ అశుభ సూచకంగానే ఉన్నాయి కదా! కాకులు గుంపులు గుంపులుగా చేరి అరుస్తున్నాయి. గ్రద్దలేమో మండలాకారంలో తిరుగుతున్నాయి. ఇవన్నీ కనబడడం చేత వాటికి పరిహారం చేయవలసింది కాబట్టి రాముడుకు సీతని ఇచ్చివేయడమే తగిన పరిహారం అని నేను తలుస్తున్నాను. ఈ విషయం నీకు చెప్పడానికి మంత్రులందరూ కూడాను సందేహిస్తున్నారు. నేను చూసింది, విన్నది తప్పక నీకు చెప్పాలని చెప్తున్నాను. అందుచేత నువ్వు న్యాయానుసారంగా ఏం చెయ్యవలనో అదే చెయ్యి" అన్నట్ట. అప్పుడు కోపంతోటి రావణుడు, రాముడు ఏనాటికి సీతను పొందలేడు. ఇంద్రాది దేవతలతో కలిసి వచ్చిన రాముడు యుద్ధంలో నా ఎదుట నిలవలేడు అని పలికి తనకి హితాన్ని బోధిస్తున్న విభీషణ్ణి పంపించేశాడు. మళ్ళీ సభాభవనంలో రావణుడు సభ తీర్చినప్పుడు ఈ విభీషణుడు లంకేశ్వరుడితోటి ఇలా అన్నాడు. "వానరులు లంకను చుట్టుముట్టక ముందే మనం సీతను రాముడికి ఇచ్చేద్దాం" అని అన్నట్ట. అనగానే ప్రహస్తుడు ఇలా అన్నాడు. "మాకు భయం అనేదే తెలీదు. ఎవరి వలన మాకు భయమే లేదు" అని అన్నప్పుడు విభీషణుడు అన్నట్ట, "ప్రహస్తుడా, దేవ, దానవ, యక్ష, గంధర్వ, యక్షులు గాని యుద్ధంలో రాముని ఎదుట నిలవలేరు. నేను అందరికీ హితపూర్వకమైన వాక్యాన్ని చెప్తున్నాను వినండి మీరంతా. రాముడికి సీతను అప్పగించేయండి. వదేత్ క్షేమం స్వామి హితం స మంత్రి." ప్రభువుకి హితమైన విషయాన్ని ఉపదేశించేవాడే ఉత్తమమైన మంత్రి అంటూ పలికాట. ఇంద్రజిత్తు విభీషణుని మాటల అధిక్షేపిస్తే విభీషణుడు ఇంద్రజిత్తోటన్నాడు, "నాయనా ఇంద్రజిత్తు, నువ్వు ఇంకా చిన్నవాడివి. మంత్రణ విషయం నీకు నిశ్చయంగా తెలీదు. అందుచేత నువ్వు ఆత్మ వినాశానికి హేతువైన అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. రాముడి బాణం బ్రహ్మదండం వంటిది. కాబట్టి ఓ రాజా, ఆ సీతను రావణుడికి సమర్పించేసి మనందరం సుఖంగా ఉందాం" అంటూ పలికట్ట. అప్పుడు రావణుడు కోపంతోటి, "మనకు అస్త్రశస్త్రముల వల్ల గాని భయం లేదు. స్వార్థంతో ప్రవర్తించే జ్ఞాతులుంటారే, వాడి వల్లే భయం" అని విభీషణుడిని తిరస్కరిస్తూ, "ఓ విభీషణుడా, మరొక్కడెవడైనా ఈ విధంగా మాట్లాడి ఉంటే ఈ ముహూర్తం నందే సంహరించేవాడిని" అని పరుషంగా అన్నట్ట. అంతటి విభీషణుడు గద ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. అతనితో పాటు
నలుగురు రాక్షసులు కూడా అనుసరించారు. అప్పుడు ఆకాశంలో నిలిచిన విభీషణుడు సోదరుడైన రావణుడితోటి ఈ మాట అన్నట్ట. ఏమని? సత్యం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్యః పితృసమో నచ ధర్మపదే స్థితః. రాజా, నువ్వు నా అన్నవి. నీకిష్టం వచ్చినట్లుగా అను. అన్నగారు తండ్రి వంటివాడు. ధర్మ మార్గంలో లేకున్నా గౌరవింపవలసిన వాడే. కానీ నువ్వు అన్నవే అయినా ఈ పరుష వాక్యాలు సహింపజాలకుండా ఉన్నాయి. మనోనిగ్రహం లేనివారు హితం కోరి చెప్పిన వారి మాటలు వినరు. నువ్వు అన్నవవడం చేత నీ హితం కోరి నేను చెప్పిన మాటలను క్షమించు నువ్వు. నిన్ను, రాక్షసులను, ఈ నగరాన్ని అన్ని విధాలు రక్షించుకో నువ్వు. నీకు క్షేమం అగుగాక. నేను వెళ్ళిపోతున్నాను. నేను లేకుండా సుఖంగా ఉండు నువ్వు అని పలికి విభీషణుడు లక్ష్మణ సహితుడైన రావణున్న చోటికి వెళ్ళిపోయాడు. ఆకాశం నందే నిలిచి సుగ్రీవుణ్ణి, వానరుల్ని చూసి ఇలా అన్నాడు. రావణుడు నన్ను బానిస అని అవమానించాడు. అందుచేత నేను భార్యాపుత్రులందరినీ విడిచి ఈ రాముడి శరణు కోసం వచ్చాను అన్నాడు. అంతటి సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, ఈ రాక్షసులను నమ్మకూడదు. వీరు కపటోపాయాలు తెలిసినవారు. రావణుడే ఇతన్ని పంపించుంటాడు. అందుచేత వీరికి తీవ్రమైన దండనిచ్చి చంపించి వెయ్యి అన్నాడు. అప్పుడు అంగదుడు అన్నట్ట, కాదు కాదు, ముందు ఈయన్ని పరీక్షిద్దాం అన్నట్ట. జాంబవంతుడు ఏమని చెప్పాడు? ఈ విభీషణుడు రావణుని వద్ద నుంచి దేశం కాని దేశానికి, కాలం కాని కాలంలో వచ్చాడు కాబట్టి అన్ని విధాలా సందేహించవలసిన వాడిలానే ఉన్నాడు అంటే, అప్పుడు హనుమంతుడు రావణుడితోటి అన్నట్ట, రావణుని దుష్టత్వాన్ని, నీ పరాక్రమాన్ని చూశాడీనా. కాబట్టి ఈ కాలం నందు, ఈ దేశం నందు అతడు రావడం యుక్తమే అంటూ తన బుద్ధికి తగ్గట్టుగా పలికాట. వానరుల మాటలు విన్న రాముడు విభీషణుడితోటి స్నేహాన్ని అంగీకరించడాన్ని యుక్తమని తలిచి వానరులతోటి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అంటే అర్థం ఏంటి? ఎవరైనా వచ్చి నేను నీ వాడను అని చెప్పి నన్ను శరణు పొందితే చాలు, నేను సకల ప్రాణుల నుండి అభయం ఇచ్చేస్తాను. అది విభీషణుడైనా సరే, రావణుడైనా సరే. అతనొచ్చి నన్ను శరణు వేడాడు కాబట్టి నేను అభయం ఇచ్చాను అని చెప్పాట. మరి ఆ తర్వాత విభీషణుడు నిజస్వరూపాన్ని చూపించేశాడా? లేక హనుమాన్ చెప్పినట్టుగా అతడు నిజంగా సచ్చీలుడా? ఈ విషయాన్ని అతను ఏ మాట ద్వారా రేపు చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.